హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రాజేష్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ లాగ్. ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ యొక్క ఫుల్ రివ్యూ అయితే మనం చేసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒకవేళ స్కిప్ చేసినట్లయితే మీరు ఖచ్చితంగా డీటెయిల్స్ అయితే మిస్ అవుతారు. ఈ వీడియో మీరు కంప్లీట్ గా చూసినట్లయితే వీడియో ఎండింగ్ లో మీకు ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ తీసుకోవాలా వద్దా అనే ఒక కంక్లూజన్ అయితే వస్తుంది. ముందుగా మనము ఫుల్ రివ్యూలోకి వెళ్లే ముందు ప్లాన్స్ గురించి అయితే తెలుసుకుందాం. దీంట్లో మనకు రెండు రకాల ప్లాన్స్ అయితే ఉంటాయి. ఓన్లీ వైఫై మనం తీసుకోవచ్చు, అదే విధంగా వైఫై ప్లస్ ఐపీటీవీ ప్లస్ ఓటీటీ తీసుకోవచ్చు. ఓన్లీ వైఫై ప్లాన్స్ చూసినట్లయితే దీంట్లో మనకు టూ టైప్ ఆఫ్ ప్లాన్స్ అయితే ఉంటాయి. ఒకటి 40 MBBS, ఇంకొకటి 100 MBBS. 40 MBBS మనకు 699 రూపీస్ లో వస్తుంది. 100 MBBS మనకు 799 రూపీస్ లో వస్తుంది. రెండిట్లో కూడా మీకు ఓటీటీ అదే విధంగా ఐపీటీవీ అయితే రాదు. నెక్స్ట్ ఓటీటీ ప్లస్ ఐపీటీవీ చూసినట్లయితే దీంట్లో కూడా మనకు టూ ప్లాన్స్ అయితే ఉంటాయి. 40 MBBS అదే విధంగా 100 MBBS. 40 MBBS మనకు 699 రూపీస్ తో వస్తుంది. అదే మనకు 100 MBBS 899 రూపీస్ లో రావడం జరుగుతుంది. మీకు నచ్చిన ప్లాన్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్స్ తీసుకోవాలనుకుంటే మీరు ముందుగా 1500 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఈ పే చేసిన అమౌంట్ అనేది మనకు ఫ్యూచర్ బిల్ సైకిల్ లో అడ్జస్ట్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు వితౌట్ ఓటీటీ తీసుకున్నట్లయితే మీకు 3 months వరకు పేమెంట్ అయితే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఓటీటీ ఐపీటీవీతో తీసుకున్నట్లయితే మీకు 2 months వరకు ఏ విధమైనటువంటి పేమెంట్ అయితే చేయాల్సిన అవసరం లేదు. మీరు చూస్ చేసుకున్న ప్లాన్ ను బట్టి ఇది ఫ్యూచర్ డేట్ లో అడ్జస్ట్ అవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఎయిర్ ఫైబర్ తీసుకుంటారో మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ డివైజెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంటి మీద మీకు ఇన్స్టాల్ చేయడానికి ఒక యాంటెనాని ఇస్తారు. అదే విధంగా ఇంట్లో మీకు ఒక రౌటర్ ని కూడా ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు మీరు ఒకవేళ ఓటీటీ ఐపీటీవీ తీసుకున్నట్లయితే మీకు ఒక డిటిఎస్ సెటప్ బాక్స్ అదే విధంగా రిమోట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇన్స్టాల్ చేసే ముందు మీకు 3 బాక్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లుగా మీకు యాంటీనాకు ఒక బాక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు మీకు రౌటర్ కూడా ఒక బాక్స్ వస్తుంది. దీంతో పాటు మీకు ఒక సెటప్ బాక్స్ కూడా ఒక బాక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 బాక్సెస్ అయితే మీకు ఇంటి దగ్గర అయితే డెలివరీ చేయడం జరుగుతుంది. ఇక డిటిఎస్ సెటప్ బాక్స్ మనం ఓపెన్ చేసినట్లయితే లోపల మనకైతే ఒక సెటప్ బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీంతో పాటు పక్కనే ఇక్కడ రిమోట్ అయితే ఇవ్వడం జరిగింది. రెండు తీసి మనం లోపల చూసినట్లయితే ఒక పవర్ కేబుల్ అయితే ఉంటుంది. పవర్ కేబుల్ తో పాటు మనకు రిమోట్ కి అయితే 2 సెల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకు HDMI పోర్ట్ కనెక్ట్ చేసుకోవడానికి HDMI వైర్ కూడా ఉండడం జరుగుతుంది. దీంతో పాటు మనకు ఒక యూజర్ మాన్యువల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ మీకు సెటప్ బాక్స్ లో రావడం జరుగుతుంది. డిటిఎస్ సెటప్ బాక్స్ చూసినట్లయితే మనకి ఈ విధమైనటువంటి ఒక బాక్స్ అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఈ బాక్స్ మీద మనకు సెటప్ బాక్స్ ఏ విధంగా ఉంటుంది, అదే విధంగా రిమోట్ ఇమేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ లో మనం చూసినట్లయితే దీంట్లో గూగుల్ అసిస్టెంట్ యూజ్ చేసుకోవచ్చు. అదే విధంగా దీంట్లో డాల్బీ అట్మాస్ కూడా ఉంటుంది. సెటప్ బాక్స్ అనేది మనకు డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు ఇది ఆండ్రాయిడ్ సిస్టమ్ తో రావడం వల్ల ఇది గూగుల్ టీవీ కూడా వర్కౌట్ అవ్వడం జరుగుతుంది. మీరు 5000+ యాప్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అదే విధంగా గేమ్స్ కూడా ఇన్స్టాల్ చేసుకొని మీరు ప్లే అయితే చేయొచ్చు. దీంట్లో గూగుల్ కాస్ట్ కూడా ఉంటుంది. మీ మొబైల్ నుంచి మీరు కాస్టింగ్ కూడా చేసుకోవచ్చు. అదే విధంగా ఈ సెటప్ బాక్స్ అనేది మనకు 4K కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు సౌండ్ బార్ ఉంటే మీరు ఎక్స్టర్నల్ గా మీరు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఈ డీటెయిల్స్ అయితే వీళ్ళు ఈ బాక్స్ మీద అయితే ఇవ్వడం జరిగింది. ఓల్డ్ న్యూ బాక్సెస్ చూసినట్లయితే ఓల్డ్ బాక్స్ మీద న్యూ బాక్స్ మీద కూడా సేమ్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. బట్ లేటెస్ట్ గా వచ్చిన ఐపీటీవీలో మనకైతే రిమోట్ అదే విధంగా మనకు సెటప్ బాక్స్ అయితే చేంజ్ అవ్వడం జరిగింది. ఈ ఇమేజ్ లో మీరు చూడొచ్చు ఆ డీటెయిల్స్ అనేవి. ఈ ఎయిర్ ఫైబర్ లో మనకు ఏ విధమైనటువంటి వైర్ అయితే ఉండదు. మీకు ఇంటి మీద ఒక యాంటీనా అయితే ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. మీకు ఇక్కడ చూడొచ్చు ఈ విధమైనటువంటి యాంటీనాని మీ ఇంటి మీద ఇన్స్టాల్ చేస్తారు. ఎక్కడైతే మీకు సిగ్నల్స్ ప్రాపర్ గా వస్తాయో ఆ ప్లేస్ లో వాళ్ళు ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. అదే విధంగా మన ఇంట్లో ఒక రౌటర్ అయితే వాళ్ళు ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నటువంటి రౌటర్ అయితే మీకు ఇంట్లో ఇన్స్టాల్ చేస్తారు. దీనికి ఒక హోల్డర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు నచ్చిన ప్లేస్ లో కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదంటే మీరు సర్ఫేస్ మీద పెట్టి కూడా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. రౌటర్ చూసినట్లయితే మనకు రౌండ్ ప్లేస్ లో అయితే ఉంది. ఇది మనకు 12 volts తో పనిచేయడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ లో మనం చూసినట్లయితే యాంటీనా నుంచి వచ్చే వైర్ అయితే ఇక్కడ ఇన్సెట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఎక్స్టర్నల్ గా యూజ్ చేయాలనుకుంటే లాన్ ద్వారా కూడా మీరు 2 devices కి అయితే కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ లో మనం చూసినట్లయితే ఇండికేటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ రెడ్ లో వచ్చినట్లయితే మనకు ఇంటర్నెట్ రావట్లేదని అర్థం. ఇటు వచ్చినట్లయితే ఇంటర్నెట్ అనేది ప్రాపర్ గా వర్క్ అవుతున్నట్టు. ఇక ఓల్డ్ అదే విధంగా న్యూ రౌటర్ చూసినట్లయితే రెండు కూడా చూడడానికి సిమిలర్ గా ఉన్నాయి. బట్ ఫ్రంట్ లో చూసినట్లయితే కొంచెం వేరియేషన్ అయితే ఉంది. ఎయిర్ లోపలికి వెళ్ళడానికి ఎక్స్ట్రా హోల్స్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ లుక్ అండ్ ఫీల్ కూడా ఎవ్రీథింగ్ కూడా సేమ్ అయితే ఉంది. ఫ్రంట్ టు బ్యాక్ చూసినా కూడా అన్ని కూడా సేమ్ గా అయితే ఉన్నాయి. రెండింటి మీద కూడా మనకు డ్యూయల్ బ్యాండ్ వైఫై 6 అని ఇవ్వడం జరిగింది. న్యూ దానికి మనకు బ్యాక్ సైడ్ లో చూసినట్లయితే దిస్ డివైస్ ఈస్ ప్రాపర్టీ ఆఫ్ ఎయిర్టెల్ అని ఇవ్వడం జరిగింది. అదే ఓల్డ్ దానిలో మనకు ఏ విధమైనటువంటి డీటెయిల్స్ అయితే లేవు. ఇంతకు మించి డిఫరెన్స్ అయితే మనకు రెండిట్లో అయితే ఏం లేదు. రెండు కూడా సిమిలర్ గా ఉన్నాయి. అదే విధంగా మీరు ఒకవేళ ఓటీటీ ప్లస్ ఐపీటీవీ తీసుకున్నట్లయితే మీకు ఒక సెటప్ బాక్స్ ఎక్స్ట్రాగా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ
చూస్తున్నట్టుగా మీకు ఒక ఆండ్రాయిడ్ సెటప్ బాక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది గూగుల్ టీవీ లాగా వర్కౌట్ అవ్వడం జరుగుతుంది. గూగుల్ టీవీ ఏ విధంగా అయితే పనిచేస్తుందో యాజ్ టీజ్ గా ఇదైతే పనిచేయడం జరుగుతుంది. ఇదే ఎయిర్టెల్ ఆండ్రాయిడ్ సెటప్ బాక్స్. ఇది మనకు చూడడానికి చాలా బాగుంటుంది. చిన్న కాంపాక్ట్ సైజ్ లో అలా లైట్ వెయిట్ తో అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ లో మనం చూసినట్లయితే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ అని చెప్పి ఒక లోగో అయితే ఉంది. దాని పక్కనే చూసినట్లయితే 4K హోమ్, అదే విధంగా డాల్బీ అట్మాస్ అయితే ఉంది. మనకి ఇండస్ట్రీలో ఉన్నటువంటి అన్ని డీటెయిల్స్ లో కూడా మనకి ఎయిర్టెల్ మాత్రమే అట్మాస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ లో మీకు పవర్ కేబుల్ కనెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. అదే విధంగా మీరు ఏవీ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. దాంతో పాటు మనకు HDMI పోర్ట్ అయితే ఉంటుంది. దీనికి అడిషనల్ గా మనకు USB పోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. USB పోర్ట్ నుంచి USB కనెక్ట్ చేసి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక ఓల్డ్ దానికి అదే విధంగా న్యూ దానికి చూసినట్లయితే మేజర్ గా చూసినట్లయితే బాక్స్ సైజ్ అనేది తగ్గిపోవడం జరిగింది. న్యూ గా వచ్చిన బాక్స్ అనేది చాలా చిన్నగా అయితే ఉంది. ఇక ఫ్రంట్ లో చూసినట్లయితే ఫ్రంట్ లో మనకు ఏ విధమైనటువంటి డిఫరెన్స్ లేదు. సేమ్ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ లోగో ఉంది. దాని పక్కనే 4K HDMI అండ్ డాల్బీ అట్మాస్ అని చెప్పి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. బ్యాక్ సైడ్ లో కూడా రెండింటికి కూడా సేమ్ పవర్ కేబుల్ ఉంది. HDMI పోర్ట్ కూడా ఉంది రెండింటిలో. ఓల్డ్ అదే విధంగా న్యూ సెటప్ బాక్స్ లో కూడా USB కనెక్ట్ చేసుకోవడానికి USB పోర్ట్ అయితే ఉంది. మేజర్ డిఫరెన్స్ చూసినట్లయితే ఓల్డ్ సెటప్ బాక్స్ అనేది మనకు ట్రెడిషనల్ వేలో యాంటీనా నుంచి వర్కౌట్ అయ్యేది. మన ఇంటి మీద ఒక యాంటీనా అయితే ఫిక్స్ చేసేవాళ్ళు. ఆ యాంటీనా నుంచి కనెక్షన్ తీసుకొచ్చి మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ పోర్ట్ కి అయితే ఇచ్చేవాళ్ళు. రెగ్యులర్ గా వాళ్ళే DTH ఎలాగైతే వర్కౌట్ అవుతుందో అప్పుడు మనకు ఎయిర్ ఫైబర్ కూడా సేమ్ వేలో వర్కౌట్ అయ్యేది. బట్ ఇప్పుడు ఎయిర్టెల్ అనేది మనకు IPTV కి చేంజ్ అవ్వడం వల్ల ఈ పోర్ట్ అయితే తీసేయడం జరిగింది. దీని ప్లేస్ లో మనకు ఇప్పుడు ఈథర్నెట్ పోర్ట్ కనెక్ట్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓల్డ్ వర్షన్ లో మనకి ఇదైతే లేదు. ఇదే మేజర్ డిఫరెన్స్. అదే మనము బాటమ్ లో న్యూ దానికి చూసినట్లయితే ఎయిర్టెల్ 4K ఎక్స్ట్రీమ్ IPTV 2 అని ఇవ్వడం జరిగింది. లాస్ట్ టైం ఉన్న దానికి ఏ డీటెయిల్స్ అయితే లేవు. ఇది IPTV 2 తోటి రావడం జరిగింది. కంప్లీట్ గా అప్డేటెడ్ వర్షన్ తో అయితే వచ్చింది. IPTV కనెక్షన్ తీసుకున్న వాళ్ళకి DTH సెటప్ బాక్స్ తో పాటు ఒక రిమోట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా ఇలాంటి రిమోట్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ రిమోట్ తోటి మీరు ఆండ్రాయిడ్ సెటప్ బాక్స్ అయితే కంట్రోల్ చేయొచ్చు. ఈ రిమోట్ ని మనం హ్యాండ్ లో పట్టుకొని చూసినట్లయితే ఇది మంచి ప్రీమియం క్వాలిటీలో అయితే ఉంటుంది. లుక్ అండ్ ఫీల్ కూడా ఈ రిమోట్ అయితే చాలా బాగుంటుంది. ఈ రిమోట్ ద్వారానే మీరు టీవీని ఆపరేట్ చేయొచ్చు. అదే విధంగా OTT కంటెంట్ కూడా వాచ్ చేయొచ్చు. దీనిలో మనం చూసినట్లయితే పైన మనకైతే ఒక పవర్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఇవ్వడం జరిగింది. దాని పక్కనే లైవ్ అనే ఒక బటన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ లైవ్ బటన్ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్ట్ గా టీవీ ఛానల్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఆ టీవీ ఛానల్స్ మనకు ఈచ్ టీవీ ఛానల్ కూడా ఒక స్పెసిఫిక్ నెంబర్ అయితే ఉంటుంది. ఈ నెంబర్స్ అయితే ఉన్నాయి. ఈ నెంబర్ ని క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్ట్ గా టీవీ ఛానల్ ఓపెన్ అవుతుంది. లేదంటే మీరు ఇక్కడ ఉన్న అప్ అండ్ డౌన్ బటన్ ద్వారా కూడా మీరు టీవీ ఛానల్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ముందుగా మీరు HDMI పోర్ట్ ద్వారా మీకు టీవీ కనెక్ట్ చేసిన తర్వాత మీరు హోమ్ బటన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. హోమ్ బటన్ క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీకు ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ యొక్క హోమ్ అయితే మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అదే విధంగా మీరు OTT ని డైరెక్ట్ గా యాక్సెస్ చేయడానికి నెట్ఫ్లిక్స్ కి, యూట్యూబ్ కి, ప్రైమ్ వీడియో కి, జియో హాట్ స్టార్ కి సపరేట్ బటన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు దీన్ని క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ గా OTT యాప్స్ లోకి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. దీని కిందనే మనకు గూగుల్ అసిస్టెంట్ అయితే ఇవ్వడం జరిగింది. వాయిస్ తో కూడా మీరు సెటప్ బాక్స్ అయితే కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ మీరు రెండు రిమోట్లు అయితే చూడొచ్చు. ఇది ఓల్డ్ రిమోట్, ఇది న్యూ రిమోట్. న్యూ రిమోట్ లో మనకు అడిషనల్ గా జియో హాట్ స్టార్ కి సపరేట్ బటన్ అయితే ఇవ్వడం జరిగింది. రెండింటిని మనం పట్టుకొని చూసినట్లయితే న్యూ రిమోట్ అనేది కొంచెం ప్రీమియం గా ఉంటుంది ఓల్డ్ దాంతో మీరు కంపేర్ చేసినప్పుడు. ఇక న్యూ దాంట్లో చూసినట్లయితే మనకు రికార్డింగ్ ఆప్షన్ అయితే తీసేయడం జరిగింది. ఓల్డ్ దాంట్లో మనకు రికార్డింగ్ ఆప్షన్ కూడా ఉండేది. మిగతాదంతా కూడా కొన్ని బటన్స్ అటు ఇటు చేసి కొంచెం మాడిఫికేషన్ అయితే చేశారు. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూసినట్లయితే మీ బుకింగ్ కంప్లీట్ అయిన తర్వాత 1-2 డేస్ లోపు అయితే డివైజెస్ తీసుకొని రావడం జరుగుతుంది. మీ ఇంటి పైన ఒక యాంటీనా అయితే ఇన్స్టాల్ చేస్తారు. అదే విధంగా ఇంట్లో మీకు ఇక్కడ చూపించినట్టుగా రౌటర్ అయితే ఇన్స్టాల్ చేస్తారు. దాంతో పాటు HDMI పోర్ట్ ని మీకు టీవీకి కనెక్ట్ చేసి సెటప్ బాక్స్ ను కూడా వాళ్ళు ఇన్స్టాల్ చేయడం అయితే జరుగుతుంది. సెటప్ బాక్స్ ని యూజ్ చేసే ముందు దీనికి వైఫై అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్ గా మీరు వైఫై నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు వైర్ నుంచి కూడా కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఈ వైఫై ని మీరు సెటప్ బాక్స్ కనెక్ట్ చేసిన తర్వాత మీరు హోమ్ బటన్ క్లిక్ చేసినట్లయితే మీకు ఇన్స్టెన్స్ అనేది ఇలా కనిపించడం జరుగుతుంది. ఈ ఇన్స్టెన్స్ లో మనం చూసినట్లయితే హోమ్, టీవీ ఛానల్స్, మూవీస్, స్పోర్ట్స్, ప్లాన్స్, అదే విధంగా ఆఫర్స్, వైఫై సెట్టింగ్స్, నోటిఫికేషన్స్, అదే విధంగా సెట్టింగ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. అదే విధంగా మీరు సెట్టింగ్ లోకి వెళ్ళినట్లయితే మీకు ఆండ్రాయిడ్ టీవీ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఎయిర్టెల్ సెటప్ బాక్స్ అనేది మనకు ఆండ్రాయిడ్ 14 మీద రన్ అవడం జరుగుతుంది. ఆండ్రాయిడ్ 14 మీద రన్ అవడం వల్ల మనకు జనరల్ గా ఉండే గూగుల్ ప్లే స్టోర్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఒరిజినల్ యాప్స్ ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవాలనుకుంటే సెట్టింగ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మనకు సిస్టమ్ డయాగ్నోస్టిక్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాని తర్వాత మనకు సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి ట్యాబ్ అయితే కనిపిస్తుంది. చెక్ ఫర్ అప్డేట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఏదైనా అప్డేట్ ఉన్నట్లయితే ఆటోమేటిక్ అప్డేట్ అవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఇది ఆండ్రాయిడ్ టీవీ లాగా పనిచేయడం వల్ల మీకు ఇక్కడ బ్లూటూత్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఒకవేళ మీకు సౌండ్ బార్ ఉన్నట్లయితే మీరు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకొని ఈ సౌండ్ బార్ అయితే యూజ్ చేసుకోవచ్చు. టీవీ ఛానల్స్ కూడా చూసినట్లయితే మనకు సపరేట్ గా ఒక బటన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లైవ్ అని చెప్పి మనకు రిమోట్ లో ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు టీవీ ఛానల్ అయితే ఓపెన్ అవుతాయి. ఒకవేళ మీరు 40 MB తీసుకున్నట్లయితే మీకు లిమిటెడ్ HD ఛానల్స్ అయితే
వస్తాయి. మా టీవీ హెచ్డి, జీ తెలుగు హెచ్డి, జెమినీ హెచ్డి, అదేవిధంగా స్పోర్ట్ ఛానల్ 1, స్పోర్ట్ ఛానల్ 2 హెచ్డి ఛానల్స్ అయితే వస్తాయి. ఈటీవీ అదేవిధంగా అదర్ హెచ్డి ఛానల్స్ కావాలనుకుంటే మీరైతే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే 40 MBBS తో టీవీ ఛానల్స్ ఓటీటీ తీసుకుంటారో వాళ్ళకు బ్లాక్ తెలుగు అల్టిమేట్ ప్లాన్ అయితే రావడం జరుగుతుంది. దీనిలో మనకు హెచ్డి అదేవిధంగా ఎస్డి ఛానల్స్ అయితే ఉంటాయి. దీనిలో హెచ్డి ఛానల్ చూసినట్లయితే జీ సినిమా హెచ్డి వస్తుంది, మా హెచ్డి వస్తుంది, జీ తెలుగు హెచ్డి వస్తుంది. అదేవిధంగా స్టార్ స్పోర్ట్స్ కు సంబంధించినటువంటి స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 2 ఛానల్స్ అయితే స్పోర్ట్స్ ఛానల్ రావడం జరుగుతుంది. ఎస్డి ఛానల్ లో మనకు స్టార్ మ్యూజిక్ వస్తుంది. ఇక ఈటీవీలో చూసినట్లయితే ఈటీవీ సినిమా, ఈటీవీ అభిరుచి, ఈటీవీ ప్లస్ అయితే ఎస్డి ఛానల్స్ రావడం జరుగుతుంది. దీంతో పాటు మనకు సపరేట్ గా జెమినీ సూపర్ ప్యాక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మనకు జెమినీకి సంబంధించినటువంటి జెమినీ టీవీ, జెమినీ మ్యూజిక్, అదేవిధంగా జెమినీ మూవీస్ మనకు హెచ్డి ఛానల్స్ రావడం జరుగుతుంది. ఇక ఎస్డి లో చూసినట్లయితే ఖుషి టీవీ వస్తుంది, జెమినీ మూవీస్, జెమినీ కామెడీ, జెమినీ లైవ్. ఈ ప్లాన్ లో మనకు ఇక్కడ చెప్పినటువంటి హెచ్డి అదేవిధంగా ఎస్డి ఛానల్స్ అయితే వస్తాయి. అదేవిధంగా మనకు ఐపీటీవీ తీసుకున్న వాళ్ళకి కొన్ని ఫ్రీ ఛానల్స్ కూడా వస్తాయి. ఇక్కడ చూపించినట్లుగా వనిత టీవీ, ఆరాధన టీవీ, దివ్యవాణి టీవీ, డిడి యాదగిరి, రాజ్ మ్యూజిక్ తెలుగు, దీంతో పాటు కొన్ని తెలుగు ఛానల్స్ కూడా ఫ్రీగా రావడం జరుగుతుంది. ఎన్టీవీ, ఎన్టీవీ, సాక్షి టీవీ, టీవీ9, అదేవిధంగా ఎస్వీబీపీ ఛానల్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీకు ఎడిషనల్ గా డిఫరెంట్ ప్లాన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఒకవేళ కావాలనుకుంటే మీరు ఎడిషనల్ గా పర్చేజ్ అయితే చేయాలి. క్వాలిటీ చూసినట్లయితే మనకు ఎస్డి ఛానల్స్ అనేది నార్మల్ క్వాలిటీ ఉంటాయి. హెచ్డి ఛానల్స్ కొంచెం ఇంప్రూవ్ అయితే ఉంటాయి. మరి ఎక్స్ట్రాడినరీ అయితే ఛానల్స్ అయితే రావు. హెచ్డి ఛానల్స్ మనకు కొంచెం క్వాలిటీ అయితే కనిపించడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు ఎస్డి ఛానల్స్ అదేవిధంగా హెచ్డి ఛానల్స్ ఏ విధంగా ప్లే అవుతున్నాయి అనేది. ఎస్డి ఛానల్స్ అదేవిధంగా హెచ్డి ఛానల్ క్వాలిటీ ఎలా ఉందో కింద కామెంట్ అయితే చేయండి. ఇక రిమోట్ మీద గైడ్ ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు మల్టిపుల్ ఆప్షన్స్ అయితే కనిపించడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే మీకు కేటగిరీ కనిపిస్తుంది. కేటగిరీ మీద తెలుగు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఎంటర్టైన్మెంట్, న్యూస్, మ్యూజిక్, ఇంటర్నేషనల్ ఛానల్స్ ఇలాంటి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే మనకు జియో లాగా అన్ని ఛానల్స్ అయితే ఫ్రీగా రావు. సపరేట్ గా మనం డిటిహెచ్ లాగా పర్చేజ్ అయితే చేయాల్సి ఉంటుంది. జియోలో చూసినట్లయితే సెటప్ బాక్స్ కి అదర్ నెట్వర్క్ కనెక్ట్ చేసినా కూడా మనం టీవీ ఛానల్స్ వాచ్ చేయొచ్చు. అంటే ఇక్కడ మనకు సెటప్ బాక్స్ ఉన్నా కూడా మనకు అదర్ నెట్వర్క్ కనెక్ట్ చేసినట్లయితే మనకి యువర్ నాట్ అలౌడ్ అని చెప్పి ఇక్కడ ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. మనకి ఎయిర్టెల్ సెటప్ బాక్స్ లో ఈ ఆప్షన్ అయితే అవైలబుల్ లేదు. ఓటీటీస్ గురించి చూసినట్లయితే మనకు బేసిక్ ప్లాన్ 40 MBBS లో కూడా 24+ ఓటీటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంట్లో మనం రెగ్యులర్ గా యూజ్ చేసేటువంటి జియో హాట్స్టార్, G5, అన్నెక్స్, ఆహా లాంటి రెగ్యులర్ గా యూజ్ చేసే ఓటీటీ ఛానల్స్ అయితే ఇప్పుడు ఉంటాయి. ఓటీటీస్ ప్లే చేయడానికి మనకు ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ అని చెప్పి ఒక యాప్ అయితే ఉంటుంది. మనకు హోమ్ బటన్ లో ఈ యాప్ కనిపించడం జరుగుతుంది. ఓటీటీ ఎక్స్ట్రీమ్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఓటీటీ లో ఉన్నటువంటి అన్ని కంటెంట్స్ అయితే ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. జియో హాట్స్టార్ లో ఉన్న మూవీస్, G5 లో ఉన్న మూవీస్, అన్నెక్స్ లో ఉన్న మూవీస్, ఆహాలో ఉన్న మూవీస్, అన్ని ఓటీటీ లో ఉన్నటువంటి మూవీస్ అన్ని డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ గా ఇది ఓటీటీ యాప్ లోకి రీడైరెక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి ఈ కంటెంట్ అనేది ప్లే అవ్వడం జరుగుతుంది. హాట్స్టార్ మాత్రమే మనం సపరేట్ గా యాప్ లోకి వెళ్ళి కూడా ప్లే చేసుకోవచ్చు. ప్లే చేసుకున్నా కూడా మనకు కంటెంట్ అయితే ప్లే అవుతుంది. అన్ని ఓటీటీ కూడా మనకు హెచ్డి సబ్స్క్రిప్షన్ తోటి రావడం జరుగుతుంది. టీవీ షోస్ కానీ మూవీస్ కానీ అన్ని కూడా మీరు హెచ్డి లో వాచ్ చేయొచ్చు. నెట్ స్పీడ్ గురించి మనం చూసినట్లయితే 40 MBBS స్పీడ్ నేను తీసుకోవడం జరిగింది. అప్లోడ్ లేటెన్సీ గురించి మనం చూసినట్లయితే డౌన్లోడ్ స్పీడ్ మనకు మాక్సిమం అనేది 45 MBBS వరకు వస్తుంది. మినిమం అనేది మనకు 39 MBBS వరకు రావడం జరుగుతుంది. ఇది ఫిక్స్డ్ గా ఉండదు, సిచ్యువేషన్ బట్టి ఇది తగ్గడం పెరగడం జరుగుతుంది. నేను మినిమం గా 39 వరకు చూసాను, మాక్సిమం నేను 45 MBBS వరకు చూసాను. అప్లోడ్ లో చూసినట్లయితే లోగా నేను 39 వరకు అబ్జర్వ్ చేశాను. అదే హైలో మనకు 49 వరకు రావడం జరిగింది. లేటెన్సీ చూసినట్లయితే మినిమం అది 40 గా రావడం జరిగింది, మాక్సిమం 65 వరకు రావడం జరిగింది. ఎయిర్ ఫైబర్ అదే విధంగా ఫైబర్ లో మనకు టీవీ ఛానల్స్ అనేది ఎయిర్టెల్ లో కూడా ఇప్పటి నుంచి మనకు ఇంటర్నెట్ మీద రన్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు టీవీ ఛానల్ చూడాలనుకున్నా కూడా మీకు ఇంటర్నెట్ స్పీడ్ అయితే ప్రాపర్ గా ఉండాలి. మీకు నెట్వర్క్ అనేది కన్సిస్టెంట్ గా ఉండాలి. వాళ్ళు మంత్లీ ఇచ్చిన డేటా లిమిట్ లోనే వైఫై యూజ్ చేసుకోవాలి. అదే విధంగా ఓటీటీ వాచ్ చేయాలి. అదే విధంగా మీరు టీవీ ఛానల్స్ కూడా వాచ్ చేయాల్సి ఉంటుంది. ఫైబర్ లో మీరు చూసినట్లయితే 3300 GB వరకు మీకు ఫ్రీగా రావడం జరుగుతుంది. మీకు హెచ్డి అదే విధంగా ఎస్డి టీవీ ఛానల్స్ ప్లే అవ్వాలనుకుంటే మీకు 10 to 15 MBBS అయితే సరిపోతుంది. ఏ విధమైనటువంటి బఫర్ లేకుండా మీరు వాచ్ అయితే చేయొచ్చు. ఒకవేళ మీరు 4K వీడియో చూడాలంటే 15 నుంచి 25 MBBS సరిపోతుంది. మీకు కన్సిస్టెంట్ గా ఈ స్పీడ్ వచ్చినట్లయితే మీరు బఫరింగ్ లేకుండా టీవీ ఛానల్స్ అదే విధంగా ఓటీటీ అయితే వాచ్ చేయొచ్చు. అదే విధంగా ఓటీటీ వాచ్ చేసినప్పుడు 4K కూడా నేను 40 MBBS స్పీడ్ తీసుకున్నా కూడా ఏ విధమైనటువంటి బఫరింగ్ అయితే నేను అబ్జర్వ్ చేయలేదు. ఇక కవరేజ్ గురించి తెలుసుకున్నట్లయితే ఎయిర్ ఫైబర్ రౌటర్ అనేది మనకు Wi-Fi 6 తో డ్యూయల్ బ్యాండ్ తోటి రావడం జరుగుతుంది. సో దీని వల్ల మీకు కవరేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఫస్ట్ ఫ్లోర్ లో ఉండి సెకండ్ ఫ్లోర్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా యూజ్ చేసినా మీకు స్పీడ్ లో అయితే ఏ డిఫరెన్స్ అయితే రాదు. అదే విధంగా నేను నెట్ కన్సిస్టెన్సీని కూడా చెక్ చేయడం జరిగింది. 3 మొబైల్స్ ని, ఒక టీవీని, అదే విధంగా 2 ల్యాప్టాప్స్ అయితే నేను కనెక్ట్ చేయడం జరిగింది. ఎట్ ఏ టైం కనెక్ట్ చేసి
అన్ని యూజ్ చేసినా కూడా లాగ్స్ అయితే ఎక్కడ కనిపించలేదు. ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ చూసినట్లయితే ఎవరైతే బేసిక్ లెవెల్ ఆఫ్ వర్క్ చేస్తారో వాళ్ళైతే యూజ్ చేసుకోవచ్చు ఈ 40 MBBS లేదంటే 100 MBBS. 40 MBBS తీసుకొని రిమోట్ డెస్క్టాప్ తో వర్క్ చేసినప్పుడు కొంచెం లాగ్ అయితే అబ్జర్వ్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు VDI గానీ AWS గానీ ఇలాంటి ఏదైనా రిమోట్ డెస్క్టాప్ ని మీరు యాక్సెస్ చేస్తున్నప్పుడు లాగ్ అయితే మీకు రావడం జరుగుతుంది. మనకు రెగ్యులర్ గా వచ్చేటువంటి ఫైబర్ తో కంపేర్ చేసినప్పుడు ఎయిర్ ఫైబర్ లో మనకు లేటెన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. దీని ద్వారా మీకు ఈ రెస్పాన్స్ టైం అనేది పెరగడం జరుగుతుంది. అందుకే మీరు రిమోట్ డెస్క్టాప్ ని యాక్సెస్ చేసినప్పుడు కొంచెం లాగ్స్ అయితే అబ్జర్వ్ చేస్తారు. లాగా ఎయిర్ ఫైబర్ లో కన్సిస్టెంట్ స్పీడ్ అయితే రాదు, కొన్నిసార్లు ఫ్లక్చువేట్ అవుతుంది, కొన్నిసార్లు మాక్సిమం స్పీడ్ రావడం, కొన్నిసార్లు లోకి వెళ్ళిపోవడం వల్ల మీరు ఒకవేళ టీమ్స్ యూజ్ చేస్తున్నప్పుడు కూడా కొన్నిసార్లు మీరు ఇన్కన్సిస్టెన్సీ అయితే ఫీల్ అవుతారు, కాల్ డ్రాప్స్ ఫీల్ అవ్వడం జరుగుతుంది. ఇక యూట్యూబ్ వాచ్ చేయాలనుకుంటే ఓకే సరిపోతుంది, అదే మీరు డౌన్లోడ్ అప్లోడ్ చేయాలనుకుంటే ఇది తీసుకున్న స్పీడ్ అయితే సరిపోదు. కంటెంట్ క్రియేటర్స్ అయితే యూట్యూబ్ లో మీరు HD వీడియోస్ 1 to 5 minutes వరకు అయితే మీరు అప్లోడ్ చేయొచ్చు. ఒకవేళ మీరు 4K వీడియోని అప్లోడ్ చేయాలంటే ఈ అప్లోడ్ అయితే అవ్వదు, మీకు మధ్యలోనే డిస్కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇన్స్టాగ్రామ్ లో గానీ, ఫేస్బుక్ లో గానీ, యూట్యూబ్ లో గానీ ఒకవేళ మీరు షార్ట్స్ అప్లోడ్ చేసినట్లయితే మీకైతే ఇది పర్ఫెక్ట్ గా సరిపోతుంది. లాంగ్ వీడియో చేసే వాళ్ళకైతే ఇది రికమెండెడ్ కాదు, క్వాలిటీని కూడా డిగ్రేడ్ చేయడం జరుగుతుంది. ఇక స్టాక్ మార్కెట్ చేసే వాళ్ళకి చూసినట్లయితే జనరల్ స్టాకింగ్ చేసినట్లయితే మీకు ఓకేగా ఉంటుంది. ఒకవేళ మీరు ప్రొఫెషనల్ గా స్టాకింగ్ చేయాలనుకుంటే దీంట్లో లేటెన్సీ ఎక్కువ ఉండడం వల్ల మీకు డిలేస్ అయితే ఉంటాయి. హై స్పీడ్ ఉన్నటువంటి ఫైబర్ అయితే తీసుకోండి, మీకు డిలేస్ లేకుండా ప్రాపర్ గా అయితే వర్కౌట్ అవుతుంది. ఇక కంక్లూజన్ లో చూసినట్లయితే ఇంటర్నెట్ ఎవరైతే హై లెవెల్ ఆఫ్ ఇంటర్నెట్ కావాలనుకుంటారో, హై స్పీడ్ కావాలనుకుంటారో, హెవీ యూసేజ్ ఉంటుందో, గేమింగ్ చేస్తారో, స్టాక్ మార్కెటింగ్ చేస్తారో, క్వాలిటీ కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ అప్లోడ్ చేస్తారో, అదే విధంగా రిమోట్ డెస్క్టాప్ మీద వర్క్ చేసినట్లయితే మీరు ఎయిర్ ఫైబర్ అయితే చూస్ చేసుకోకండి. మీరు ఒకవేళ 40 MBBS తీసుకున్నా, 100 MBBS తీసుకున్నా లేటెన్సీ ఎక్కువ ఉండడం వల్ల, అదే విధంగా మీకు కన్సిస్టెంట్ స్పీడ్ రాకపోవడం వల్ల మీకు డ్రాప్స్ అయితే ఉంటాయి. వీటన్నిటితో పాటు ఎయిర్ ఫైబర్ అనేది మనకు మంత్లీ లిమిట్ అనేది 1000 GB ఇవ్వడం జరిగింది. ఈ 1000 GB లోపే అన్ని మీరైతే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు 1000 GB కంటే ఎక్కువ కావాలనుకుంటే ఎయిర్ ఫైబర్ అయితే చూస్ చేసుకోకండి. రెండు ప్లాన్ లో కూడా 100 MBBS 40 MBBS లో కూడా డేటా లిమిట్ అనేది సేమ్ ఇవ్వడం జరిగింది. ఇక టీవీ చూసినట్లయితే టీవీలో కూడా మనకు రెగ్యులర్ DTH లాగా రావడం జరుగుతుంది. సౌండ్ క్వాలిటీ అనేది ది బెస్ట్ గా ఉంటుంది. జియోతో కంపేర్ చేసినప్పుడు పిక్చర్ క్వాలిటీ అనేది అంత సాటిస్ఫైయింగ్ అయితే లేదు. OTT చూసినట్లయితే మనం రెగ్యులర్ గా యూజ్ చేసే అన్ని OTTs అయితే ఇచ్చారు, బట్ ఇక్కడ మనము సపరేట్ గా యాప్ లోకి వెళ్లకుండా వాళ్ళ ఎక్స్ట్రీమ్ యాప్ నుంచే మనం యాక్సెస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మంచి విషయం ఏంటంటే అన్ని OTTs కూడా మనకు HD సబ్స్క్రిప్షన్ తోటి ఇవ్వడం జరిగింది. ఎవరైతే బేసిక్ లెవెల్ ఆఫ్ ఇంటర్నెట్ తోటి OTT టీవీ ఛానల్స్ కావాలనుకుంటారో వాళ్ళైతే ఎయిర్ ఫైబర్ అయితే చూస్ చేసుకోవచ్చు. జియోతో కంపేర్ చేసినప్పుడు ఎయిర్టెల్ లో నాకైతే చాలా డ్రాబ్యాక్స్ అయితే కనిపించాయి. ఒకవేళ మీకు జియో ఎయిర్ ఫైబర్ కి, ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ కి లేటెస్ట్ గా ఉన్న కంపారిజన్ కావాలంటే కింద కామెంట్ అయితే చేయండి, నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడి వరకు వచ్చారంటే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు టెక్ లాగ్స్.